3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా మా ముఖం చూడటం లేదని ఆ టీడీపీ సీనియర్ మీద కేడర్ ఫైర్ అవుతోందా? తాను మాత్రం కేబినెట్ ర్యాంక్ అనుభవిస్తూ మాకు కనీస గుర్తింపున్న నామినేటెడ్ పోస్ట్ కూడా ఇప్పించలేదంటూ ఫైర్ అవుతున్నారా? అసలు నియోజకవర్గ అభివృద్ధి కూడా గాలి కొదిలేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ శాసనసభ్యుడెవరు? ఆయన నిర్లక్ష్యం నిజమేనా? తెలుగుదేశం పార్టీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్చాపురం. ఇక్కడి నుంచి ఆ పార్టీ తరపున హ్యాట్రిక్ కొట్టారు ఎమ్మెల్యే బెందాళం అశోక్. ప్రస్తుతం ప్రభుత్వ విప్ పదవిలో కూడా ఉన్నారాయన. అయితే ఇన్నేళ్ల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ద్వితీయ శ్రేణి నాయకులే ఆయన మీద గుర్రుగా ఉన్నారట. అదే సమయంలో ఇన్నిసార్లు గెలిపిస్తే నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టారు సార్ అన్న ప్రశ్నలు సైతం ప్రజల నుంచి మొదలవుతున్నాయి. ఇప్పటిదాకా లేనిది ఉన్నట్టుండి ఆ మార్పు ఏంటంటే అందుకు కారణాలు కూడా బలంగానే ఉన్నాయన్నది పరిశీలకుల మాట. ఈ టీడీపీ కంచుకోట మీద 2019-2024 మధ్య తాము అధికారంలో ఉన్నప్పుడు బాగా ఫోకస్ పెట్టింది వైసీపీ. ఈ నియోజకవర్గంలోని 4 మండలాలను కలిపి ఉద్దానంగా పిలుస్తారు. ఇక్కడి ప్రజలకు కిడ్నీ వ్యాధులన్నవి కామన్గా, ఇంకా చెప్పాలంటే ఉసురు తీసే మహమ్మారిగా మారిపోయాయి. దీంతో ఆ పాయింట్నే బేస్ చేసుకుని కిడ్నీ వ్యాధుల సమస్యలకు పరిష్కారం వైపు అడుగులు వేసింది నాటి వైసీపీ సర్కార్. వరుసగా ఎన్నికల్లో ఓటములు ఎదురవుతున్నా తగ్గకుండా ఇచ్చాపురానికి ప్రాధాన్యత ఇచ్చింది వైసీపీ హైకమాండ్. ఓవైపు ఇక్కడి ప్రధాన సమస్యను పరిష్కరించే అంశం మీద దృష్టి పెడుతూనే మరోవైపు రాజకీయంగా కూడా పార్టీని బలపరిచే చర్యలు తీసుకున్నారు. ఆ క్రమంలోనే ఇచ్చాపురం వైసీపీ నేతలకు రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులు దక్కాయి. ఎమ్మెల్సీ నర్తు రామారావు, జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయలక్ష్మితో పాటు డీసీఎంఎస్ చైర్మన్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్, రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ సహా పలు డైరెక్టర్ పోస్టులు కూడా ఈ నియోజకవర్గానికి ఇచ్చారు. కానీ 2024 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి ఓటమి తప్పలేదు. ఆ ఓటమి సంగతి అలా ఉంచితే తమ నియోజకవర్గానికి వైసీపీ అంత ప్రాధాన్యమిస్తే వరుసగా గెలిపిస్తూ నెత్తిన పెట్టుకుంటున్న టీడీపీ ఏమిస్తుందో అన్న ప్రశ్నలొస్తున్నాయటిప్పుడు. ప్రత్యేకించి ఎమ్మెల్యే బెందాళం అశోక్ పనితీరు, ఆయన సాధించిన పదవుల గురించి సొంత పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులే ముఖం చెట్లిస్తున్నారట. ఇచ్చాపురంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటన్నది వాళ్ళ క్వశ్చన్. అటు 3 సార్లు ఆయన కోసం కష్టపడి హ్యాట్రిక్ విజయం కట్టబెట్టినా తమను అస్సలు పట్టించుకోవటం లేదంటూ పదవుల విషయంలో తీవ్ర అసహనంగా ఉన్నారట తమ్ముళ్ళు. ఎమ్మెల్యే వైఖరిపై గుర్రుగా ఉన్నా బయటపడలేకపోతున్నారట టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు. ఎమ్మెల్యే బెందాళం అశోక్ సౌమ్యుడిగా పేరుంది. కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని కూడా చెప్పుకుంటారు. అయినా సరే ఏం లాభం? ఎలాంటి అభివృద్ధి చేయకుండా హైకమాండ్ మీద ఒత్తిడి తెచ్చి నియోజకవర్గానికి పదవులు సాధించకుండా కేవలం మంచితనం ఒకటే ఉంటే సరిపోతుందా ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయట సొంత కేడర్లోనే. ఆయనకు తన సొంత సామాజిక వర్గం కాళింగుల మద్దతుతో పాటు మత్స్యకార గ్రామాల్లో పార్టీకి ఎన్టీఆర్ టైం నుంచి గట్టి పట్టుంది. బలమైన కేడర్ వెన్నుదన్నుగా ఉండడం ప్లస్ అయితే నియోజకవర్గం అభివృద్ధి మీద ఆయన ఏమాత్రం దృష్టి పెట్టడం లేదన్నది మైనస్ అవుతోందంటున్నారు. ఇచ్చాపురంలో టీడీపీ 8 సార్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాత్రమే విజయం సాధించగలిగింది. ఇక వైసీపీ ఎంత ప్రయత్నించినా బోణీ కొట్టలేకపోయింది. ఇక్కడి జనం అంతలా ఆదరించినా ఉద్దానంతో పాటు అనేక సమస్యలకు ఎమ్మెల్యే పరిష్కారం చూపలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి మాట అలా ఉంటే నామినేటెడ్ పదవుల విషయంలో కేడర్ చాలా అసహనంగా ఉందట. ఎమ్మెల్యే బెందాళం ఒక్క రాష్ట్ర స్థాయి పదవిని కూడా నియోజకవర్గానికి ఇప్పించలేకపోయారని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులే కోపంగా ఉన్నారట. అయితే ఈ విషయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. పెద్ద పెద్ద పదవుల్ని ఇక్కడి నేతలకు ఇప్పిస్తే తమ అస్తిత్వానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని ఎమ్మెల్యే బెందాళం భయపడుతున్నట్టుగా గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. దాంతో దశాబ్దాలుగా పార్టీని, అశోక్ను నమ్ముకుని రాజకీయం చేస్తున్న వాళ్లు ఎదుగు బొదుగు లేకుండా లోలపన మదనపడుతున్నారట. రాష్ట్రానికి చివరన ఒడిషా పక్కన విసిరేసినట్టున్న తమ నియోజకవర్గం టీడీపీ అధిష్టానానికి కనిపించడం లేదో, లేక వాళ్ళిస్తామన్నా మా నాయకుడు పట్టించుకోవడం లేదో కానీ మాకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతోందన్న ఆవేదనగా ఉన్నారట ఇచ్చాపురం తమ్ముళ్ళు. దశాబ్దాలుగా నమ్ముకుని ఉన్న వాళ్ళని అధికారంలో ఉన్నప్పుడు కూడా వదిలేస్తే రేపేం జరుగుతుందో ఎవరు చూడొచ్చారు అంటూ స్వీట్ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారట కొందరు.